హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కెన్ వాచ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో యూపీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. యూపీఎస్సీకి సంబంధించిన సీసాట్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్కి ఫ్రీ కోచింగ్ అనేది కోచింగ్ సెంటర్లు ఇస్తున్నారు. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీస్ వాళ్ళు, ఈ సెక్షన్ వాళ్ళు దాంట్లో మనకు ఫ్రీగా కోచింగ్ అవైల్ చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 10th వరకు అప్లికేషన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంది, ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది. ఫస్ట్ అప్లై ఆన్లైన్ చూపిస్తాను, నోటిఫికేషన్ తర్వాత చెప్తాను. అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేయాలి. మీ నేము విత్ సర్నేము, ఫాదర్ నేము, మదర్ నేము ఎంటర్ చేయండి. తర్వాత ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ నెంబర్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఈ రెండు ఎంటర్ చేయండి. మీ ఏజ్ ఎంత ఉంటే అంత. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుంటే, క్యాలెండర్ సెలెక్ట్ చేసుకుంటే మనకు వస్తుంది ఎంబడి ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత. ఓకే, మెయిల్ ఫీమేల్ జెండర్ ఉంటే జెండర్ సెలెక్ట్ చేయండి. ఓకే, తర్వాత మీ క్యాస్ట్ ఏంటి, ఏ క్యాస్ట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఇక్కడ కేటగిరీ వైజు రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో 60 సీట్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఎంతెంత సపోజ్ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ ఎన్ని సీట్స్ ఉంటాయనేది కూడా చెప్తాను నోటిఫికేషన్లో మీకు ఫర్దర్గా. సో ఎస్సీకి ఎంత, ఎస్టీకి ఎంత, బీసీకి ఎంత, బీసీలో ఏబీసీడీకి ఎంత, మైనారిటీ వాళ్ళు అయితే వాళ్ళకి ఎంత అని సెలెక్షన్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, క్యాస్ట్లో సబ్ క్యాస్ట్, మళ్ళీ తర్వాత మన డిస్టిక్ ఏది, నేటివ్ డిస్టిక్ ఎక్కడ. మీరు డిస్టిక్స్ మనకు ఉన్న డిస్టిక్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ చేశారు. సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నిజామాబాద్, జనగాం, హైదరాబాద్, ఇవన్నీ మొత్తం డిస్టిక్స్ అన్నీ ఉన్నాయి. దాంట్లో మీ డిస్టిక్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఫిజికల్లీ ఛాలెంజ్డా కాదా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే అవును, కాకపోతే కాదు అని. మ్యారేజ్ స్టేటస్ అంటే మీరు పెళ్ళైన వారా కాదా అని ఒకటి. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ అండ్ గార్డియన్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్. సో మీ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అది 3 lakhs లోపల ఉండాలి, 1 year ఇన్కమ్ అనేది. సో అది చూసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఏది క్వాలిఫైయర్, డిగ్రీయా, పోస్ట్ గ్రాడ్, పీజీ చేశారా, ప్రొఫెషనల్ ఇంకేదైనా కంప్లీట్ చేశారా అన్నది ఎంటర్ చేయాలి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఒకటి, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ మొబైల్ నెంబర్ కంపల్సరీ కరెక్ట్గా ఉండాలి. అది కమ్యూనికేషన్కి యాక్టివ్లో ఉండాలి, ఎందుకంటే దానికే అలర్ట్ వస్తుంది. ఓకే, ఈమెయిల్ ఐడి ఇది యాక్టివ్గా ఉన్నది కరెక్ట్గా చెక్ చేసుకోండి, ఈ 2 డీటెయిల్స్. ఎందుకంటే వీటి త్రూ ఫర్దర్గా మీరు డీటెయిల్స్ చెక్ చేస్తారు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ కూడా చెక్ చేసుకొని పెట్టుకోండి. ఈ 3 items కరెక్ట్గా ఉంటేనే మీకు ఫర్దర్గా ఏమైనా కరెక్షన్ ఉన్నా చేసుకోవడం ఈజీ అవుతుంది. ఓకే, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, మీ మండల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ విలేజ్ సెలెక్ట్ చేయాలి. మీ విలేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత స్ట్రీట్ నేమ్ ఉంటే స్ట్రీట్ నేము, హౌస్ నెంబరు, పిన్ కోడ్ ఇవన్నీ కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అకాడమిక్ డీటెయిల్స్ అని అడుగుతారు. సో ఇక్కడ ఏంటంటే మీరు 10th class ఎప్పుడు కంప్లీట్ చేశారు, ఇంటర్మీడియట్ ఏంటి, డిగ్రీ ఏంటి, పీజీ ఏంటి, ఇవి కంప్లీట్ చేస్తే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ఎస్ఎస్సిలో వచ్చిన మార్క్స్ ఎన్ని, మ్యాక్సిమం 600 మార్క్స్ ఉన్నాయనుకోండి, 600 మార్క్స్, ఆప్టెన్ మార్క్స్ ఎన్ని ఉంటే అన్నీ. ఒకవేళ గ్రేడ్ ఎంత ఉంటే గ్రేడ్ ఎంటర్ చేయండి, పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్ ఎంటర్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారో అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఏది ఉంటే అది, ఇన్స్టిట్యూట్ ఇన్ విలేజ్, టౌన్, బోర్డు, ఇవన్నీ మీకు తెలిసినాయి. జనరల్గా మీరు ఎక్కడెక్కడ చదివారు, ఇంటర్మీడియట్ ఎక్కడ చేశారు, మీ పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు తెలుసు కాబట్టి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఓకే, డిగ్రీ కూడా సేమ్. ఓకే, హ్యావ్ యూ ఎవర్ టేకెన్ కోచింగ్ ఇన్ ఎనీ టీఎస్ఎస్సి స్టడీ సర్కిల్ అంటున్నారు. ఓకే, ఇంక్లూడింగ్ హైదరాబాద్. ఒకవేళ తీసుకుంటే ఇంతకుముందు మీరు ఎస్సీ స్టడీ సర్కిల్ ఎప్పటి నుంచి అన్నది ఇస్తున్నది కోచింగ్. ఇదొకటే కాదు, మనకు ప్రీవియస్గా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, సెకండరీ గ్రేడ్ టీచర్స్కి ఉంది, ఇక్కడ ఫౌండేషన్ కోర్స్ ఉంది, ఇక్కడ ఎస్సీ ఎస్టీ మన సీసాట్ ఎగ్జామ్ ఉంది, ఎస్ఐ కానిస్టేబుల్ ఉంది, సబ్ ఇన్స్పెక్టర్ ఉంది. సో ఇట్లా మనకు అన్నీ రిలేటెడ్ స్టేట్లో ఉన్న ఎగ్జామ్ రిలేటెడ్ కోచింగ్ ఇస్తుంది. కాబట్టి మీరు ప్రీవియస్గా దేంట్లో అయినా తీసుకున్నారా, తీసుకుంటే ఎస్ అని పెట్టండి, తీసుకోకపోతే నో అని పెట్టండి, తీసుకుంటే ఇయర్ ప్లేస్ పెట్టండి, మీరు తీసుకోకపోతే లైట్ అనుకుంటే నో పెట్టుకోండి. ఓకే, ఎవర్ స్టడీడ్ ఇన్ టీఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ స్టడీ సర్కిల్. ఒకవేళ మీరు బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్, మనకు టీఎస్ఆర్ఐఎస్ అనే స్కూల్స్ కొన్ని ఉన్నాయి మనకు, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, కాలేజెస్, వాటిల్లో చదివి ఉన్నారా, చదివి ఉంటే ఎస్ అని పెట్టండి. ఓకే, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఆల్రెడీ మేడ్ ఇన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్కి ఇప్పటిదాకా మీరు అప్లై చేశారా, అప్లై చేస్తే ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు మీరు అన్నది కూడా మెన్షన్ చేయాలి. ఒకవేళ 1 attempt ఇస్తే 1, ఏ అటెంప్ట్ ఇవ్వలేదంటే 0 పెట్టండి. ఓకే,
వెదర్ ఎనీ టైమ్ ఎర్లియర్ అపియర్డ్ ఫర్ సివిల్ మెయిన్స్కి అప్లై అయ్యారా అంటే ఎప్పుడన్నా మెయిన్స్ ఎగ్జామ్ రాశారా లేదనుకుంటే నో అని పెట్టండి. ఎగ్జామినేషన్ సెంటర్, మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పెట్టుకుంటున్నారు? హైదరాబాద్ అనుకుంటే హైదరాబాద్, నిజామాబాద్ అంటే నిజామాబాద్, రంగారెడ్డి, ఈ 3 సెంటర్లు ఉన్నాయి. 3లో ఏది కావాలంటే అది పెట్టుకోండి. ఆల్ ద స్కాన్ డాక్యుమెంట్ షుడ్ బి .jpg ఆర్ .jpg ఫార్మాట్. అంటే కింద మనకు 23 నుంచి 30 వరకు మన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. పైన ఏవైతే సెలెక్ట్ చేశారో దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఓకే, ఫోటోగ్రాఫ్, మన ఫోటో అప్లోడ్ చేయాలి. అది 1 MB లోపల ఉండాలి. ఆన్లైన్లో ఇమేజ్ ఇక్కడ వచ్చి మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయండి. ఇమేజ్ కంప్రెసర్ అని కొడితే చాలా టూల్స్ ఉంటాయి. less/KB ఏదైనా ఇక్కడ వచ్చి మనం ఏదైనా వాడుకోవచ్చు. ఇందులో ఉన్నారు కదా, టైనీ PNG వాడండి, ఐలో MG కానీ, కంప్రెస్ MG APG కానీ ఏది వాడినా మీరు కంప్రెస్ చేసుకోవచ్చు ఇమేజ్. ఓకే, ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయండి. తర్వాత సిగ్నేచర్, మీ సైన్ అప్లోడ్ చేయాలి. ఒక వైట్ పేపర్ పైన ఫోటో పెట్టండి, దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. స్కాన్ కంటే జిరాక్స్ సెంటర్కి వెళ్ళాల్సిన పని లేదు. మీ మొబైల్లో స్కాన్ చేసి క్రాప్ చేసి దాన్ని ఈమెయిల్కి పంపించుకోండి, సింపుల్. లేదా వాట్సాప్కి పంపించండి. వాట్సాప్ చాలా ఈజీగా కంప్రెస్ చేస్తుంది. 1 MB కన్నా తక్కువ ఫైల్ని కంప్రెస్ చేసి మీకు వాట్సాప్ ఈజీగా ఇచ్చేస్తుంది. వాట్సాప్లో అప్లోడ్ చేయండి, మీ ఫ్రెండ్కి ఏమనుకో పంపండి, మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి. అది ఇమేజ్ అనేది కంప్రెస్ అయిపోతుంది ఈజీగా. మీరు ఈ టూల్స్ వాడాల్సిన పని కూడా లేదు మీకు వాట్సాప్ వాడితే. ఓకే, సిగ్నేచర్ కూడా సేమ్. కాపీ ఆఫ్ SSC మార్క్స్ మెమో, SSC మార్క్స్ని కూడా మార్క్స్ మెమో ఉంటుంది కదా మనది, అది కూడా కాపీ స్కాన్ చేసి పెట్టండి. కమ్యూనిటీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, కమ్యూనిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. కాపీ ఆఫ్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఇన్కమ్ ఉంటుంది కదా, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై 2021. అంటే ఈ ఇయర్లో ఇష్యూ అయినది ఉండాలి, ప్రీవియస్ ఇయర్లో ఇష్యూ అయినది కాదు. 2020లో ఇష్యూ అయినది తీసుకోరు. ఉంది కదా ఇక్కడ 2020, 2021 అంటున్నాను కాబట్టి లాస్ట్ 1 ఇయర్లో వచ్చింది ఏదైనా పర్లేదు మీకు. లేటెస్ట్ ఉంటే చాలా బెటర్, వాళ్ళు లేటెస్టే అని అడుగుతారు చాలా మటుకు. ఇంటర్మీడియట్ మెమో అడుగుతున్నాడు, అది కూడా అప్లోడ్ చేయండి. కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఆఫ్ డిగ్రీ ఆర్ PG, మీరు డిగ్రీ అయితే డిగ్రీ పెట్టారు కాబట్టి డిగ్రీ ఉంటే డిగ్రీ, PG ఉంటే PG, అది పెట్టండి. ఓకే, కాపీ ఆఫ్ ఆధార్ కార్డు కూడా అదే కాపీ చేసి స్కాన్ చేసి పెట్టండి. ఇక్కడ I-certify అని క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ చేస్తే మీకు సబ్మిట్ అయినట్టు సక్సెస్ఫుల్గా అని వస్తుంది. మీ అప్లికేషన్ అనేది అప్లై అవ్వగానే డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫర్దర్గా ఉపయోగపడుతుంది. ఓకే, ఇంకొకటి ఇక్కడ మనకు ఏజ్ క్రైటీరియా కూడా వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అఫీషియల్ నోటిఫికేషన్కి వెళ్తే ఇక్కడ చూడండి, తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ హైదరాబాద్. ఓకే, ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదా. అప్లికెంట్స్ ఆర్ యునైటెడ్ SC, ST, BC అండ్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు తెలంగాణ 33 డిస్టిక్ల నుంచి SC, ST, OBC క్యాండిడేట్స్ నుంచి ఈ అన్ని డిస్టిక్లలో ఉన్న స్టూడెంట్స్ నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నారు. సో మేజర్ క్రైటీరియా ఏంటంటే ఎలిజిబిలిటీ చూద్దాం. ఫస్ట్ యాన్యువల్ ఇన్కమ్ 3 lakh లోపల ఉండాలి, ఆల్రెడీ మీకు చెప్పాను. ఆస్పిరెంట్ షుడ్ బీ నాట్ ఎంప్లాయిడ్, అంటే ఇప్పుడు మీరు ఎక్కడ పని చేస్తూ ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే ఏ కోర్సు చదువుతూ ఉండకూడదు ఇప్పుడు, ఎందుకంటే ఇది ఫుల్ టైం కోచింగ్. మీకు 3 months ఉంటే 3 months, 6 months ఉంటే 6 months. సపోజ్ మీరు ఇంజనీరింగ్ అయిపోయింది లేదా డిగ్రీ అయిపోయింది, తర్వాత PG ఏదో చేస్తున్నారు అనుకోండి, మీకు ఆ కోర్సు మధ్యలో మీరు ఆ కోర్సును వదిలిపెట్టి రాలేరు, ఇక్కడ కోచింగ్ తీసుకోలేరు, రెండుపైన ఫోకస్ చేయలేరు. కాబట్టి ఎలాగో ఇది బైపాస్ చేయాలంటే చేయొచ్చు, మీరు ఏ దాంట్లో జాయిన్ అవ్వలేదని చెప్పుకుంటారు, కాకపోతే మీరు అది మేనేజ్ చేసుకోగలగాలి. ఓకే, షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అవైల్. సో ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ప్రీవియస్గా ఎక్కడ కోచింగ్ తీసుకొని ఉండకూడదు. కోచింగ్ అంటే SC స్టడీ సర్కిల్లో, BC స్టడీ సర్కిల్, SC స్టడీ సర్కిల్, ఇంకా చాలా స్టడీ సర్కిల్ ఉంటే వాటిలలో కోచింగ్ తీసుకొని ఉండకూడదు అని చెప్తున్నాడు. సో అక్కడ నో సెలెక్ట్ చేసుకోవాలి మీరు, అర్థమైంది కదా. ఆస్పిరెంట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ అట్లీస్ట్ దేర్ గ్రాడ్యుయేషన్, కంపల్సరీ డిగ్రీ ఉండాలి, ఎనీ డిగ్రీ కంపల్సరీ ఉండాలి. ఆస్పిరెంట్ షుడ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ద. ఇంకోటి క్రైటీరియా ఏంటంటే UPSC ఎగ్జామ్ ఉంది కదా, CSAT ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ క్రైటీరియా కూడా మీరు ఫుల్ఫిల్ చేయాలి. అంటే వీళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, CSAT రూల్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, ఏజ్ ఇంత ఉండాలి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, ఆ రూల్స్ కొన్ని ఉంటాయి. సో ఆ రూల్స్ కూడా సంబంధించింది ఉంది. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్టింగ్ అప్లికేషన్ ఈజ్ 10th, నెక్స్ట్ మంత్ 10th. ఓకే, క్యాండిడేట్ షుడ్ ఎన్క్లోజ్ 2 photographs పాస్పోర్ట్ సైజ్ అండ్ అప్లోడ్ అలాంగ్ విత్ అప్లికేషన్స్ అని అంటున్నాడు. ఓకే, ఆన్లైన్ అప్లై చేస్తున్నాం కాబట్టి లైట్ మనం ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేస్తాం. అడ్మిషన్ ఇస్ త్రూ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో దీనికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. మనకు ఎంత అయిపోయిన తర్వాత మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫై అవుతారు అందరూ. చాలామంది అప్లై చేస్తారు, 1000 మంది అప్లై చేస్తారు, కానీ సీట్స్ ఒక 180-200 ఉన్నాయి అనుకోండి, షార్ట్ లిస్ట్ చేయాలి కదా. సో దానికోసం
ఒక ప్రీ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అనేది పెడతారు. దాంట్లో ఏం పెడతారంటే క్వశ్చన్ పేపర్ ఏముంటుందంటే జనరల్ స్టడీస్ సిలబస్ ఒకటి ఉంటుంది. ఓకే, సివిల్ సర్వీసెస్కి సంబంధించింది. ఓకే, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. దెర్ విల్ బీ 100 క్వశ్చన్స్ ఇన్ జనరల్ స్టడీస్ సిఎస్పి పేపర్ 1 అండ్ 40 క్వశ్చన్స్ ఇన్ టెస్ట్. రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఒకటి ఉంటుంది. సిసాట్ సిలబస్ ప్రకారం పేపర్ 2 ఉంటుంది కదా, పేపర్ 1 పేపర్ 2 ఇక్కడ ఉంది చూడండి, నేను చూపిస్తాను ఇక్కడ. జనరల్ స్టడీస్ పేపర్ 1 పేపర్ 2 ఇక్కడ చెప్తున్నాను కదా, ఇక్కడ ఉంది. ఓకే, మీకు ఆల్రెడీ సివిల్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారంటే మీకు బేర్ మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, ఐ థింక్. ఓకే, ద డేట్ ఆఫ్ టైమింగ్ ఆఫ్ ద వెన్యూ అండ్ ఎంటర్ ఎగ్జామ్ విల్ బీ అంటే అలాటెడ్ మీకు డేట్ ఏదైతే ఉంటుందో అది మీకు చెప్తారు ఆటోమేటిక్గా. లేదా మెసేజ్ వస్తుంది, ఈమెయిల్ ఐడి వస్తుంది రిజిస్టర్డ్ మొబైల్కి, లేదంటే ఇట్లాగే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈ వెబ్సైట్ని చూస్తూ ఉండాలి. ఓకే, చెక్ చేస్తూ ఉంటే మాకు అది రాగానే అప్లై చేసుకోవాలి. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది మీకు ఇంకా చెప్పలేడు, ఎందుకంటే మీకు నెక్స్ట్ మంత్ 10th వరకు ఇచ్చాడు కాబట్టి. అది అయిపోయిన తర్వాత వితిన్ 2 వీక్స్లో మనకి ఎగ్జామ్, వితిన్ 2 to 3 వీక్స్లో ఎగ్జామ్ షెడ్యూల్ చెప్తాడు. ఎగ్జామ్ రాగానే క్వాలిఫై అయితే ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరినీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తాడు. మళ్ళీ పిలిపించిన తర్వాత అటెండ్ అయిన వాళ్ళలో షార్ట్ లిస్ట్ చేస్తారు. టాప్ ర్యాంక్ ఎవరైతే వచ్చో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకు కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, సిసాట్ ఎగ్జామ్ గురించి కూడా మీకు తెలుసు. ఇది సిసాట్ ఎగ్జామ్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు దీన్ని. అది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంటారు. సో మీరు ఇక్కడ దానికి రిలేటెడ్ నోటిఫికేషన్ ఆల్రెడీ మీరు సిసాట్కు తీసుకుంటున్నారు కాబట్టి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు, దీని గురించి మీకు ఐడియా ఉంటుంది. సిసాట్లో యూపీఎస్సీ ప్రిలిమ్ సిలబస్ ఏముంది, జనరల్ స్టడీస్లో పేపర్ 1 ఏముంటుంది, సిసాట్ జనరల్ స్టడీస్ పేపర్ 2 ఏమనుంటుంది. ఇక్కడ కరెంట్ ఈవెంట్స్, హిస్టారికల్ ఈవెంట్స్, ఇండియన్ వరల్డ్ జియోగ్రఫీ, ఎకానమీ, ఇక్కడ వచ్చేసి లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్, జనరల్ మెంటల్ అబిలిటీ, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉంటాయి మీకు. సో ఓకే, దీనికి అందరికీ సంబంధించిన కోచింగ్ ఇక్కడ మనకు వీళ్ళు ఇస్తున్నారు. ఈ యూఆర్ఎల్ మీకు ఇస్తాను, ఈ యూఆర్ఎల్ ఇవన్నీ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అబౌట్ సెక్షన్లో వచ్చి ఇక్కడ నా మెయిల్ ఐడి ఉంటుంది, ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేసినా సరిపోతుంది. ఓకే, అండ్ ఏపీ వాళ్ళకు కూడా ఏపీ ఒక్క నిమిషం ఇక్కడే ఉంది మనకు. ఏపీ స్టడీ సర్కిల్లో కూడా మనకు యూపీఎస్సీ కోచింగ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. లాస్ట్ వీక్ చెప్పాను నేను, ఇది కూడా చాలామందికి హెల్ప్ అయింది. ఓకే, ఇప్పుడు మన తెలంగాణలో కూడా స్టార్ట్ అయింది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ వెబ్సైట్కి రావాలి. నేను ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.